హలో గైస్, అందరికీ నమస్కారం. నేను మీ లేడీ లాయర్. సో ఈరోజు మనం మాట్లాడుకుందాం లోన్ రికవరీ ఏజెంట్స్ ఎట్లా హరాస్మెంట్ చేస్తారు, వాళ్ళ నుంచి మనం ఎట్లా మనల్ని మనం కాపాడుకోవాలి, ఎందుకు వాళ్ళు హరాస్ చేస్తారు అనేది వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని కూడా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి. సో నేను ఎప్పుడైనా ఏ వీడియో చేసినా మీకే ముందు వస్తుంది. సో ఈరోజు మనం మాట్లాడుకుందాం లోన్ రికవరీ ఏజెంట్స్ ఎట్లా హరాస్ చేస్తారు మనల్ని. సో వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉన్నాయా ఇట్లా హరాస్ చేయడానికి, ఎవరు వాళ్ళకి ఇలాంటి రైట్స్ ఇచ్చారు మనల్ని ఇట్లా హరాస్ చేయడానికి, బూతులు తిట్టడానికి, అబ్యూస్ చేయడానికి, మన ఫ్యామిలీ వాళ్ళని మధ్యలో తేవడానికి, లేదంటే ఇంటి దగ్గర వచ్చి అల్లరి చేయడానికి, కాల్స్ చేయడానికి, మీ ఫొటోస్ మేము ఆఫ్ చేస్తామని చెప్పి మిమ్మల్ని బెదిరించడానికి వాళ్ళకి ఏమైనా రైట్స్ ఉన్నాయా అనే దాని మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో రీసెంట్లీ ఆర్బీఐ హెచ్డిఎఫ్సి మీద 1 crore రూపీస్ ఫైన్ వేసింది. ఎందుకు తెలుసా? వాళ్ళు థర్డ్ పార్టీ ఏజెంట్స్తోని కస్టమర్స్కి ఎవరైతే లోన్ డిఫాల్టర్స్ ఉంటారో వాళ్ళకి హరాస్ చేపిస్తున్నారు, వాళ్ళని అబ్యూస్ చేపిస్తున్నారు అని చెప్పేసి ఇట్లాంటి పెనాల్టీ వేయడం జరిగింది. ఎందుకంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఎవరైతే లోన్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళు మార్నింగ్ 7కి ముందు అండ్ ఈవినింగ్ 7కి తర్వాత ఫోన్లు చేయకూడదు, లేదంటే ఇంటికి విజిట్ చేయకూడదు. ఒకవేళ ఇంటికి విజిట్ చేసినా కూడా ఐడి కార్డ్స్ వాళ్ళు మిమ్మల్ని చూపించాలి అండ్ వాళ్ళు దేని పర్పస్ వచ్చారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ వాళ్ళు మిమ్మల్ని షో చేయాలి. అవసరం ఉందని చెప్పేసి మనం లోన్లు తీసుకుంటూ ఉంటాం. అది చిన్న అప్లికేషన్ నుంచి అయినా సరే, బ్యాంక్ నుంచి అయినా సరే, క్రెడిట్ కార్డ్, ఇలాంటి ఎన్నో సోర్సెస్ నుంచి మనం లోన్స్ తీసుకుంటూ ఉంటాము. సో కొన్ని సిచ్యువేషన్స్లో ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వల్లనో లేకపోతే ఏదన్నా మధ్యలో అయ్యి మనం ఈఎంఐస్ పే చేయలేకపోతాం. సో అప్పుడు పే చేయలేని పరిస్థితిలో బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీని కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే మనల్ని కాంటాక్ట్ అయ్యి మనీ రికవరీ చేసుకోవడానికి హరాస్మెంట్ చేస్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి ఇన్సెంటివ్ వస్తుంది కాబట్టి, వాళ్ళకు ఒక పర్సెంటేజ్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కాబట్టి వీళ్ళు థర్డ్ పార్టీ ఏజెంట్స్ని పెట్టి మనల్ని హరాస్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఎటువంటి రైట్ లేదు హరాస్ చేయడానికి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం. సో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే థర్డ్ పార్టీ ఏజెంట్స్ మన నంబర్లు తీసుకొని మన ఇంటి దగ్గరికి వచ్చి హరాస్ చేయడం, బూతులు తిట్టడం, మన ఫ్యామిలీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం, లేదంటే మన ఫోన్ల నుంచి కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి హరాస్ చేయడం లాంటిది చేస్తూ ఉంటారు. సో ఇది చట్టరీత్యా నేరం. ఇట్లా ఎవరు చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా ఇట్లా చేస్తుంటే మీరు నియర్ బై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి. ఇట్లాంటి ఏజెంట్స్ వచ్చి మీకు హరాస్ చేస్తారు. ఇట్లానే ఒక స్టోరీ జరిగింది. ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లోన్ తీసుకున్నాడు లోన్ అప్లికేషన్స్ నుంచి. సో ఆ లోన్ అప్లికేషన్ వాళ్ళు ఎంత హరాస్ చేశారంటే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. ఎందుకంటే 20,000 ఈఎంఐ కడుతున్నాడు, ఇంట్రెస్ట్తో సహా ఆయనకు పెంచి 1 lakh వరకు చేసినందుకు ఆయన సూసైడ్ చేసుకున్నాడు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏవైతే ఉన్నాయో లోన్ అప్లికేషన్స్ చిన్నవి ఎంపాకెట్ అని చాలా ఉన్నాయి, ఇట్లాంటి క్రెడిట్ బి అని చెప్పేసి, అట్లాంటి యాప్స్ ఇల్లీగల్ యాప్స్ అనమాట. సో ఆ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నప్పుడే అక్కడ అలౌ ఆప్షన్ చూపిస్తుంది. మీరు ఒక్కసారి అలౌ చేశారంటే మీ కాంటాక్ట్స్, మీ ఫొటోస్, ఎవ్రీథింగ్, ఈమెయిల్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ కాంటాక్ట్లో ఉన్న పర్సన్స్కి మీ ఫొటోస్ పెట్టి ఈయన రేపిస్ట్ అని, లేకపోతే ఈయన సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి హరాస్మెంట్ చేస్తూ న్యూడిటీ పిక్స్ కానీ వాళ్ళకి పెడుతూ ఉంటారు. సో ఆ సిచ్యువేషన్లో మీరు సైబర్ సెల్లో కంప్లైంట్ చేయండి. 1930 కాల్ చేసి కంప్లైంట్ ఫైల్ చేయండి. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు డైరెక్ట్లీ హరాస్ చేస్తుంటే కన్జ్యూమర్ కోర్టులో వెళ్ళొచ్చు, లేకపోతే ఆర్బీఐ ఆంబడ్స్మెంట్లో కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ మీరు ఏదైనా బ్యాంక్కి డిఫాల్ట్ అయి ఉన్నారు, మీరు ఈఎంఐస్ పే చేయకపోతే వాళ్ళు మీకు లీగల్ నోటీస్ పంపించాలి మీ లోన్ డీటెయిల్స్తో సహా. కానీ ఎలాంటి బ్యాంక్ వాళ్ళకు కూడా ఇట్లాంటి అధికారం లేదు హరాస్మెంట్ చేయడానికి అండ్ మీ ప్రైవసీని వయోలేట్ చేయడానికి. ఎందుకంటే ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు ప్రైవసీ ఈజ్ ఫండమెంటల్ రైట్. అంటే అది మీ ప్రాథమిక హక్కు. మీ ప్రైవసీని ఉల్లంఘించే అధికారం ఎవ్వరికీ లేదు. సో ఒకవేళ అది బ్యాంక్ అయినా, ఎవరైనా, ప్రైవేట్ ఫైనాన్స్ అయినా, క్రెడిట్ కార్డ్స్ అయినా, లేకపోతే లోన్ అప్లికేషన్స్కి కూడా ఇట్లాంటి అధికారం లేదు. చేస్తూ ఉంటారంటే కొన్ని స్టాంపులు తీసుకొస్తారు, అది గవర్నమెంట్ స్టాంప్స్ లాగా అనిపిస్తాయి లోన్ అప్లికేషన్స్ వాళ్ళు ఏం చేస్తారు, అవి పెట్టి మీకు లీగల్ నోటీస్ చాలా మోసం చేస్తూ ఉంటారు, బ్లఫ్ చేస్తూ ఉంటారు. సో అలాంటివి నమ్మకండి. ఒకవేళ మీరు ఈఎంఐ పే చేయలేని పరిస్థితిలో ఉంటే మీరు కోర్టు ద్వారా టైం తీసుకొని మీరు ఈఎంఐ కట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ ఎవరైనా ఏజెంట్స్ ఇట్లా హరాస్ చేస్తుంటే పక్కన నేను లెటర్ పెట్టాను, ఆ లెటర్ని వాళ్ళకి చూపి ఆర్బీఐ గైడ్లైన్స్ ఉన్నాయి అందులో అంతా. ఈ ఫ్యామిలీ వాళ్ళకు కాల్ చేయడం, మిమ్మల్ని హరాస్ చేయడం, అబ్యూస్ చేయడం, బూతులు తిట్టడం లాంటిది హక్కు అస్సలకే లేదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే, పే చేయలేని పరిస్థితుల్లో ఉంటే డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి ఒకసారి మాట్లాడండి, ఇంత టైం ఇవ్వమని చెప్పేసి. ఒకవేళ టైం ఇవ్వకపోతే కోర్ట్ అనే ఆప్షన్ ఉంది, కోర్టు ద్వారా కూడా మీరు టైం తీసుకోవచ్చు. సూసైడ్ చేసుకొని లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళకి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ చిన్న వాటికి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి నేను చెప్తున్నా. మీ అందరికీ మంచిగా అయినండి. ఖచ్చితంగా రికవరీ ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. లేదంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి. ఇమీడియట్లీ 100కి డైల్ చేయాలి మీరు. సో వీడియో మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో కొత్త విషయాలు మీ రైట్స్ తెలుసుకోవడానికి మీ లేడీ లాయర్ని ఫాలో చేస్తూ. థ్యాంక్ యూ సో మచ్.